ఒకడు ఒకతను వచ్చాడు. ఒకతను పొద్దుగాలంలో మాకు బ్యాచ్ అట్లే అయింది. ఒకరి గురించి ఒకరు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా గట్లే ఏ కేక్ చారాతా ఏ కేక్ చారాతా అవరే डॉट कोई कॉल कर लास्ट में अकेले हो गया बाद में अकेले हो गया सबके सब తర్వాత ఇద్దరు లవర్స్ ఉన్నారు. ఆ లేడీ వచ్చేసి ఆ పచ్చా బోల్ రే షాయరీ మేరే ఊపర్ भी షాయరీ బోల్ దీజియే అని చెప్పేసి ఒక లేడీ అన్నది. అదే పక్కన లవర్ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నా నాకు అర్థం కాలే. కాసేపు వదిలేసాను నేను. ఆయన సీరియస్గా చూస్తాడు ఏం చెప్తానని చెప్పేసి. మళ్ళీ ఫైనల్గా చెప్పాల్సి వచ్చింది షాయరీ. ఆయన బలవంతం పెడుతుంటే చెప్పాను, భగవాన్ ने तुझे भेजा तो भेजा, मेरे पास भेजना क्या? भगवान ने तुझे भेजा तो भेजा, लेकिन तेरे भेजे पे भेजा नहीं भेजा. రైట్ చలో. ఒకతను తాగి వచ్చాడు మైలు సబ్కో मेरे ऊपर शायरी सुनाओ. मैं क्या भी आपके ऊपर क्या सुना सकता हूँ सर? मैं सुनाऊँ? मैं एक शायरी सुनाना. आप पी के है सर? मैं पूछा हाँ मैं पी के हूँ. क्या मैं पी के आमिर खान? अरे మైక్ పట్టుకున్నాడు షాయరీ చెప్తున్నాడు. जब दूर से देखा तो शेर नजर आया, जब दूर से देखा तो शेर नजर आया, जब दूर से देखा तो शेर नजर. अरे आगे बढ़ो यारो, बैठ आगे बढ़े. कैसे बढ़ो यारो, सामने शेर है ना. हेलो नजदीक है तो बीवी दिखा. yes sir. ఒకసారి విజయ్ కుమార్ సార్ రండి సార్, మీకోసం ప్రైజ్ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. ఎందుకు వచ్చినారు ఇది? కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఇఫ్ యూ ఎనీబడి వాంట్స్ టు డాన్స్ సో కొద్దిసేపు సార్ భరించండి, పాట పాడాలి కదా కొద్దిసేపు. ఒక లైలా కోసం తిరిగా దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా లైలా. ఎవరు పాడుతున్నారు మేడం? మీరు కదా? ఎస్, ఇట్స్ ఒరిజినల్ వర్షన్ వాయిస్. మేల్ వాయిస్ is in blank. అక్కడ నేను పాడుతున్నాను అనమాట. నో కన్ఫ్యూజన్, జస్ట్ ఎంజాయ్ చేస్తాం. ఇటువంటి కూడా లంచ్ తర్వాత ఎంజాయ్ చేద్దాం మంచి సాంగ్స్ తో. ఒక లైలా కోసం తిరిగా ఇక్కడ ఏమన్నారు? ఫ్యాన్ ఎవరో ఉండాలి. క్యాప్ పెట్టుకొని టీషర్ట్ మార్చారు కదా, ఐడెంటిఫై చేయలేకుండా ఇందాక. సార్ మీరే వెంకటరావు గారు? అమ్మా టీషర్ట్ మారిస్తే మర్చిపోతారా? కలబట్టుకుని అడిగాను లైలా ఏదని, నా లైలా ఏదని, స్వర్గానికి నే దారులు వెదికి ఇంద్రుని పట్టుకుని అడిగాను లైలా ఏదని, కవచ్చు నా లైలా ఏదని. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. యా థ్యాంక్ యూ. लंच के लिए आ रहे हैं.
क्या हो मेरी का हसन हुसैन चैन दिए अल्लाह जाने जोहरा के पर जमन नबी के जोहरा के पर जमन नबी के जिगर को सोल कासम हो जे जिगर को सोल कासम हो जे कोसर के दो जाम हम के कोसर के दो जाम हम पिए अल्लाह जाने नबी अली को नूर भरन हो नबी अली को नूर भरन हो अल्लाह जाने One more small 1 minute song. కృష్ణుడి మీద పాట రాగ్ सोहिनी काहे हमको काहे हमको दिखावे तुम काहे हमको दिखावे तुम मोहन प्यारे सोहनी सूरत मोहनी मूरत अपनी करत ढंग न्यारे काहे हमको दिखावे तुम नित नित नई नई बात बनाओ अब नित नित नई नई बात बनाओ अब कहाँ तक छुपत कपट तुम्हारे कहाँ तक छुपत कपट तुम्हारे काहे हमको दिखावे तुम मोहन प्यारे सोहनी सूरत मोहन मूरत अपनी करत ढंग न्यारे काहे हमको दिखावे तुम మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందులో మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఎదగమని అర్థమందులో అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది దూరమెంత ఉందని జిగులు పడుకునేస్తమా దరికి చేతుదారులు కూడా ఉన్నాయి భారమెంత ఉందని బాధపడుకునేస్తమా బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగాని విషమే వచ్చింది విసిగే చెందక కృషి చేస్తే అమృతమిచ్చింది
అవరోధాల దేవుళ్ళ ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారిని దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఎదగమని థ్యాంక్ యూ. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్స్. వావ్, కొంచెం వాల్యూమ్ ఛాన్సెస్ ఉంటే ఏదైనా సాంగ్ అయినా నన్ను పెట్టమంటే సాంగ్ పెడతాను. ఎస్, अरे वाह, मैं तो भेलपुरी खा रहा था, मैं तो लड़की घुमा रहा था, जा रहा था, भेलपुरी खा रहा था, लड़की घुमा रहा था। उसको मिर्ची लगी तो मैं क्या करूं, उसको मिर्ची लगी तो मैं क्या करूं। yes, well, one more. ओहो, अगर आप भी बिना पैसे कहीं घूमना चाहते हैं तो बिल्कुल आसान तरीका बताता हूँ। ऐसे घूमो, ऐसे। अब జస్ట్ ఇప్పుడే సార్, ఒక 2 hours బ్యాక్ బహుశా. ఎస్, విజయ్ కుమార్ సార్. సో ఈరోజు మీరందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణమైనటువంటి ప్రముఖమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు విజయ్ కుమార్ గారు. ఎంతో శ్రమపడి అందరినీ ఒప్పించి పిలిపించడం జరిగింది. గ్రాండ్ డాటర్స్, యా, 3 గ్రాండ్ డాటర్స్ అండ్ గ్రాండ్ సన్స్ సార్. గ్రేట్. సో ఐ థింక్ ఎస్, ఎదలోతులో ఏ మూలన దొరికరా. Yeah, rhythmic claps. Yeah, clap, clap. Well done. Okay. Oh. అరే, సో అప్పట్లో మీ పైన షాయరీ ఎవరైనా చెప్పి ఉంటే చెప్పారా? ఒక్కళ్ళు చెప్పారు, నాతో ఒకళ్ళు షేర్ చేసుకున్నారు. అప్పట్లో ఆవిడ పైన షాయరీ చెప్పామని చెప్పేసి. సబ్ कहते थे आप चांद का टुकड़ा है. అప్పట్లో ఓకే, షేర్ చేసుకుంటామన్నారు. రావచ్చు సార్ మీరు. రైట్. ఎస్, జై సార్ మీరు. ఎస్ सर, कैसा लगा? अच्छी बात. या రైట్, చలో. లేదు, ఊరికే నాకు తెలుసు సార్. నాకు యాంకర్కి ఆడియన్స్ పల్స్ తెలుసు. ప్రేమరాజ్ గారితో గంట సేపు మాట్లాడిన 2 days బ్యాక్. ఆయన గురించి నాకు తెలీదా? రైట్, చలో. ఓకే, मैं कैसे लग रहा हूँ सब लोगों को? और कैसे लग रहा हूँ मैं? सच बोल दीजिए. पतला लग रहा हूँ ना?
रन्नारेड्डी मेरे को तो थायराइड पेशेंट लग रहा है। हाँ देखो, सच बता दीजिए, मैं क्या बोलती हूँ, मैं नहीं फील होगा। ओके राइट, चलो आई डोंट फील। राइट चलो। सब कहते हैं मैं काला हूँ, सब कहते हैं, शायरी शुरू हुआ भाई। अरे इसको भी बाबा बोलते, मैं काला हूँ। सर विजय कुमार सर, क्या सर आपने विजय कुमार सर इस ना, अब जिंदगी भर याद होगा उसका नाम। नहीं वो भी काला है, उसमें से बाबा दिलवाना है। सब कहते हैं मैं काला हूँ, लेकिन माँ कहते हैं मैं दिल वाला हूँ। सब कहते हैं मैं काला हूँ, लेकिन माँ कहते हैं दिल वाला हूँ, घर का उजाला हूँ। राइट चलो। మేడం, వాట్స్ యువర్ నేమ్ మేడం? సారీ, శైలజ మేడం గారు. ఓకే, ఆల్ ఆర్ బ్యూటిఫుల్. ఓకే, మీరు ఆ కాలేజ్ డేస్లో మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఉండొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే అయిపోయి, ఇంకా ఆ పేరు వచ్చేసింది. ప్రేమరాజ్ గారు చాలా డల్ పర్సన్ అందరికంటే ఇక్కడ. కమింగ్. ఎవరు చేస్తారు? మీరేం చేస్తారంటే ఇక్కడ ఫామ్ అవ్వాలి, అంటే ఆర్డర్లో లెఫ్ట్ టు రైట్ నిల్చోవాలి. 6 రైట్ చలో. ఓకే, ఫస్ట్ నెంబర్ ఒక ట్రైల్ చేద్దాం. ఇది 724561. 724561. ఇద్దరు వెళ్ళాలి, ఎవరు ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళు విన్నర్స్. దిస్ ఈస్ ట్రయల్ 724561. సో అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి ఈ ట్రయల్ తో. 724561. యు ఆర్ రైట్ సార్, యు ఆర్ రైట్ సార్, సారీ యు ఆర్ రైట్. ఒక పని చేద్దాం, ఇక్కడే ఫామ్ అవ్వండి సార్ మీరు. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. నాకు ప్రాక్టికల్ గా చేస్తే కానీ నాకు అర్థమైంది మీరు చెప్పింది. అంతే, ఇక్కడే ఫామ్ అవ్వండి సార్, పైకి వద్దు. కరెక్ట్, లేట్ అవుతుంది కాబట్టి. చెప్పిన ఆర్డర్లో నిల్చోండి ఒకసారి. 724561 నిల్చోండి మేడం మీరు. 724561. మీరు ట్రైలే సరిగా లేకపోతే ఎట్లా? ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుంది. లెఫ్ట్ టు రైట్ సార్ నిల్చోవాలి, లెఫ్ట్ టు రైట్ నిల్చోవాలి. ఇట్లా ఇక్కడ నుంచి మేడం. 724561. 724561. ఓకేనా? అలా నిల్చోవాలి. రైటా? సో అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోయాయి అనుకుంటా ఇప్పుడు. 724561. ఓకేనా? సో నౌ ఆల్ రియల్స్, మీరు టేక్ యువర్ పొజిషన్స్. అక్కడికి వెళ్ళండి. మళ్ళీ నిల్చోవడం ఇట్లా నిల్చోవాలి. ఫస్ట్ ఆడక ముందు ఇలా నిల్చోవాలి. స్టార్ట్ అయిన తర్వాత ఇటు సైడ్ వచ్చేస్తారు. ఈ బ్యాచ్ ఇటు సైడ్, ఈ బ్యాచ్ ఇటు సైడ్. రైట్, ఇలా రండి సార్ మీరు. ఇలా నిల్చోండి, వాళ్ళ బ్యాచ్ అది. రైట్ రైట్, యా రైట్. ట్రైల్ అయిపోయింది, ఆల్ రియల్స్ నౌ. సో ఇక్కడ ఉన్న వాళ్ళు నో కన్ఫ్యూజన్. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ నిల్చుంటారు. ఓకే, ఈ బ్యాచ్ వచ్చేసి ఇక్కడ నిల్చుంటారు. రైట్, సేమ్ ఆర్డర్ లో. లెఫ్ట్ ఇక్కడ నుంచి ఇటువైపు. మీకు లెఫ్ట్ రైట్ అనేది కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఇక్కడ నుంచి రావాలి ఆర్డర్, ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఇక్కడ నుంచే ఉండాలి ఆర్డర్. రైట్ చలో. ఓకే, మీరు వెళ్ళిపోవాలి. అయ్యో మీకే నష్టం ఇట్లా ఉంటే, కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను నెంబర్ మీకు మైండ్ లో ఉండడానికి 2-3 టైమ్స్ నిదానంగా అనౌన్స్ చేస్తాను, అర్థమైపోతుంది. ఓకే, 1 2 3 గో. 238019. 238019. 238019. 238019. 238019. చూపించండి. 238019. ఎస్, ఫినిష్. చూపించండి. ఇక్కడ 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 లేట్, కొద్దిగా లేట్ అయ్యారు. ఇది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 1 or 2 seconds లేట్ అవుతుంటారు. సో యు ఆర్ ద విన్నర్. విన్నింగ్ టీమ్ ఈస్ దిస్. ఎస్, 1 point to you. వెళ్ళండి. యా, గో టు యువర్ ప్లేసెస్. నెక్స్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు అర్థమైపోయింది. రైట్ చలో.
ఇప్పుడు అర్థమైన సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సార్ చూస్తున్నా కానీ ఆ నెంబర్ తీసుకొని వెళ్ళిపోండి అంతే, నో ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ ఇది ఇంత యా 654321 654321 654321 65432 ఇలా చూపించండి. 654321 65431 ఎవరు ఫస్ట్ చేశారు? ఇద్దరు వెనక్కి తీసుకుంటాం దీన్ని. ఈ బ్యాచ్ విన్నారు, ఎందుకంటే దొంగ బయటపడ్డ దగ్గర వచ్చి ఈక్వల్ అంటున్నా నవ్వుకుంటూ. ఏం లేదు, రైట్. ఈచ్ 1 పాయింట్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ సార్ యు ఆర్ ద జడ్జి సార్. గురువు గారు అఫ్ కోర్స్ నాకే ఎక్కువ తెలుస్తుంది. సరే ఒక చెప్పడం మర్చిపోయాను, మీరు అక్కడ ఫామ్ అవుతుంది ఇట్లా పెట్టుకోండి, నాకు అర్థం అవుతుంది కదా. ఎస్, నాకు తెలియాలి కాబట్టి రాంగ్ కూడా పెట్టి ఉండొచ్చు కాబట్టి. రైట్, చలో. నెక్స్ట్ నెంబర్ 523106 523106 523106 yes, here done. Sorry, ఒక 3 seconds లేట్ అయ్యారు. 2 points to this team. Yes, so విజయ్ కుమార్ సార్ కూర్చొనే గెలిపిస్తున్నారు టీమ్ ని. రైట్, చలో. నెక్స్ట్ నెంబర్ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ నెంబర్ తీసుకొని పరిగెత్తడం పట్టేసుకోండి. రైట్, చలో. నెక్స్ట్ నెంబర్ 597431 597 597431 597 431 డన్ లేట్ అయ్యారు సార్. yes రైట్, చలో. సూపర్, వెరీ నైస్. నెక్స్ట్ up to 10 points. Okay, next 369018 369018 369018 369018 చూపించండి సార్, ఇటువైపు చూపించండి. 3690. ఇప్పుడే సమస్య, ఎవరు ఫస్ట్ అనేది ట్రైండి వాళ్ళేనా? ఓ గ్రేట్ సార్, దట్ ఈస్ ద స్పోర్టివ్నెస్. సూపర్, 2 points. మీ పార్టీనా? నేను వీళ్ళకు ఉంటా. నేను థర్డ్ పేరు చెప్తున్నారు. ప్రేమరాజ్ గారు మనం అన్నారంటే దొరికిపోయారు. వాళ్ళే అయిపోయింది. మీరు ప్రతిసారి గురుగారు, మీరు ప్రతిసారి దొంగ భుజాలు దొంగ అంటే అంటారు కదా సామెత. దిస్ ఈస్ క్యాన్సిల్ అండి, సారీ. అదే సార్, రెఫరీ గారు వస్తారు సార్. మీరు రెఫరీ గారు రండి సార్. ఇంకొక టీం అబ్జర్వ్ చేసి టైం టేకింగ్ అనేది వద్దన్నారండి కిందనే. నేనేమంటానండి సార్, అర్థమవుతుందా? నేను చెప్తాను సార్. సారీ, ప్లీజ్ లెట్ మీ క్లారిఫై యువర్ డౌట్. నేను ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నా, నాకు తెలుస్తుంది. ఎట్లా నేను ఏం చేస్తానంటే, సార్ నేను ఇక్కడ నిల్చొని ఇక్కడ ఫామ్ అవుతున్నాయి నెంబర్ మీరు చెప్పేసారు డన్ అని. నేను ఇటువైపు తిరిగి ఇక్కడ చూస్తాను అనమాట, ఇద్దరు రెఫరీలు. ఓకేనా? ఎస్, అది దిస్ ఇస్ కరెక్ట్. రైట్, చలో. సో 3-1 పాయింట్స్. సార్ రెఫరీ సార్, మీరు ఫెయిర్ గా ఉండాలి సార్. యా, అదే. రైట్, నెక్స్ట్ నెంబర్ బ్యాక్. నెక్స్ట్ నెంబర్ 351420 351420 351420 351420 351420 నో 351 నాట్ 1 సార్, రివర్స్ సార్ 1. సారీ, ఇక్కడ కూడా ఉందా 351420? డన్ సార్, డన్ హియర్. ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కదా
Yes, point to you. How many points, sir? No. Yes, ఇక్కడ 2 వీళ్ళు 3 or 4 అనేది మీకు చెప్పాలి. ఇంతకు ముందు క్యాన్సిల్ ఉందా? లేదు సార్, మీరు బయటపడ్డారు కాబట్టి 3-2 సార్, లెట్ ఇట్ బి 3-2. ఓకే రైట్, చలో సార్. మీరు రైట్ అయినా రాంగ్ అన్నారు సార్, మీరు మరీ చిట్టుగా ఉన్నారు, అట్లా కాదు కదా. రైట్, చలో ఓకే. నెక్స్ట్ నెంబర్ 738 019 738 019 738 019. No 738 019 738 019. ఓకే ఇక్కడ ఇంకా ఫినిష్ అవ్వలేదు. 738 019. గుడ్ వెరీ గుడ్. Right, okay. Next number, get ready. Okay, up to 10 points వస్తే వాళ్ళు విన్నర్స్. గుడ్. మీరైనా గట్టిగా దండన్నారు కాకపోతే ఒక రిక్వెస్ట్ మీది అవ్వకపోయినా బై మిస్టేక్ సార్ డన్ అన్నా, నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నెంబర్ లేకపోతే అది నాటుకోదు, మీరు చూసుకోండి. అట్లాంటి పొరపాట్ల మేడం అప్పట్లో కాలేజ్ లీడరా మీరు? కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పార్టిసిపేట్ చేశారు. రైట్, చలో గుడ్. ఎవరు? మేమిద్దరం అంటామా? వెనక్కి తిరగండి అయ్యా, వెనక్కి డాక్టర్ గారు వెనక్కి తిరగండి. స్టేజ్ అటువైపు ఉండండి, చెప్తాను. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. చూసారా? ఓ పని చేద్దాం, కరెక్ట్ మేడం. సార్ ఈ బ్లాక్ ఎడ్జ్ లో ఉండండి, ఎడ్జ్ లో. మేడం మీరు చాలా స్ట్రిక్ట్ మేడం, లెక్చరర్సే భయపడే వాళ్ళం అప్పట్లో మీ దగ్గర. రైట్, చలో నెక్స్ట్ నెంబర్ 109286 109286 109286. Okay, this is wrong. Here this is wrong actually. 109286 109. No, 109286 109286. Please check. 109286 109286 109286. Game continues. 286. ఇప్పుడు ఏం లేదుగా. ఓకే, వీళ్ళు ముందయ్యారు, నేను జస్ట్ అనౌన్స్ చేస్తున్నాను. ఒక్క నిమిషం నేను చెప్తాను, దీనికి క్లారిటీ నేను ఇస్తాను. ఇక్కడ నేను చూస్తున్నాను, మీరు అది అవ్వలేదు. ఓకేనా? ఇక్కడ సార్ అయ్యిందన్నారు, వెనక్కి తిరిగి చూస్తే ఇక్కడ అవ్వలేదు. కాబట్టి ఏంటి, క్యాన్సిల్ కాదు, కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వాళ్ళు రెక్టిఫై అయ్యి వాళ్ళు ఫస్ట్ చేశారు. కొద్ది సెకండ్స్ వాళ్ళు ఫస్ట్ చేశారు. ఓకే, ఓవర్. పాయింట్ టు యూ. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్. ఓకే రైట్, చలో. కాబట్టి 1-2 సార్ చెక్. ప్రేమరాజ్ సార్ మీరు ఇవ్వండి సార్ నెంబర్. గుడ్ ఈవినింగ్. తప్పుడు పని నేను ఆగ్రా పోయి వాళ్ళు తప్పుడు పని చేస్తే చెప్తాను. రాజేందర్ బ్యాక్ थोड़ा बैक 1 2 3
4.6 అరే ఫ్రీ లేదు మళ్ళీ చెప్పండి మీరేనా వింటారు మీరే విన్నారు రైట్ చలో ఓకే నేను చెప్తాను కొద్ది కన్ఫ్యూజ్ అయింది కానీ ఇది క్యాన్సిల్ అవుతుంది కానీ క్యాన్ అంటే లేదు నేను చెప్పాను హింట్ ఇచ్చానా మీకు మారమని నేనే హింట్ ఇచ్చానా రైట్ చలో సార్ సార్ 7 సార్ ఏంటి సార్ మీరు ఇలా రండి అట్లా నిల్చోండి ఇది ఎడ్జ్లో నిల్చోవాలి ప్లీజ్ ఫోటో సెషన్ టైం అయింది ఫినిష్ చేద్దాం కొంచెం బ్యాక్ సార్ రైట్ చలో నెక్స్ట్ నెంబర్ 728109 728109 728109 728109 728 109 yes done here yes how many points 6-4 no 6 there 6 sir ఎన్ని సార్ పాయింట్స్ వాళ్ళవి అదే ఎక్కువ సార్ 6 అయితే కాదు 4 అంటే సార్ రైట్ సార్ సార్ ఫస్ట్ టైం సార్ మీ లైఫ్ లో నిజం చెప్తారా లేదా రైట్ చలో 4 సార్ సారీ up to 8 points only sir okay photo session time అవుతుంది 4 up to 8 points only next number is 086134 086134 086134 086134 086134 no this is wrong this is 086134 this is right please check one 086134 జస్ట్ ఒకటి మిస్ అదే చెక్ చేసుకోవాలంటున్నాను సార్ యువర్ పాయింట్స్ టు యూ సో ఫైన్ 4 అప్ టు 8 ఓన్లీ 8 పాయింట్స్ ఫస్ట్ ఎవరికి వస్తారు వాళ్ళు విన్నర్స్ అందుకే ఒకసారి చెక్ చేసుకోండి నెంబర్ రైట్ చలో నెక్స్ట్ నెంబర్ ఈజ్ అన్నయ్య వాల్యూమ్ తగ్గించండి అయిపోయింది మేడం అది పని చేయాలంటాను కంప్లీట్ గా 975310 975310 975310 975310 done here 975310 no this is wrong 975310 you are wrong you are right my god రైట్ చలో మీరు ఒకటి రిజల్ట్ చెక్ చేయాలనేది అందుకే 6-4 up to 8 only 6-4 come on next number yes please sir అందుకే తొందరొద్దు స్లో అండ్ స్టడీ విని స్టడీస్ అంటారు అందుకే నేను వచ్చాను సార్ గురువారి గారు తెలుసున్నారు మేడం గారు రైట్ చలో నెక్స్ట్ నెంబర్ ఈజ్ 876109 876109 876109 876109 876109 మీరు మరి కన్ఫ్యూజన్ అంతే 6 సాల్వ్ చేస్తే అంటే మీకే మీరే బయటపడుతున్నారు తప్పు ఇక్కడే ఉంది మీరే ఎక్కువ పాయింట్స్ 6-5 చలో 5 okay up to 8 only next number is 457821 457821 457821 457821 no 457821
ఇక్కడ సారీ వెరీ సారీ 4, 5, 7, 8 to 1 ఇక్కడ 8 to కాస్త కాడుతుంది ఇక్కడ అయిపోయిందండి. సో పాయింట్ గోస్ టు దిస్ టీమ్. 6 ఈక్వల్. Excuse me. Yeah. Sir, this is not fair, sir. Sir, romantic person. Sir, sorry, మీ పేరేంటండి ఇట్లా? రంగారావు గారు మీరేనా? మై గాడ్, గోల్డ్ మెడల్ కొట్టకపోతే సార్ అదంటే మీకేనా? సూపర్ సార్. నాకు ఇప్పుడు మీ పైన స్పెషల్గా గౌరవం ఏర్పడింది. అది మాత్రం అబద్ధం ఆడుతున్నాను. ఓకేనా అనే అయిపోయింది సార్. వెరీ వెరీ సారీ. ఇంకా 2 points తో ఫినిష్ చేద్దామా, క్లోజ్ చేసేద్దామా? ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఈక్వల్ KLC 1975 బ్యాచ్ అంటే ఈక్వల్ గా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఈక్వల్ గా విన్ అవుతారు. రంగారావు సార్ చెప్పండి. 25. మేము తెలివిగా ప్రైజ్ మిగించుకోవడానికి ఈక్వల్ చేసేసాము. అర్థమైందా? ఎవరికి లేవు ఇప్పుడు పాయింట్స్. మా మేడం గారికి స్పెషల్, ఒక్కొక్క టీం నుంచి ఒకళ్ళకి ఇస్తాం. ఈ మేడం రండి మేడం, ఇలా రండి, ఇలా రండి. రాములమ్మ యూ నా ఫోటో సెషన్ గెట్ రెడీ మరి ఫోటో సెషన్ రండి. ఏంటి మేడం? గుడ్. ఇంకా లేడీస్ వస్తున్నారా? ఆ మేడం గారు. మేడం రండి మేడం. ఎస్, మంచి అటువంటి బీటుతో పాటలు పెట్టండి మేడం. ఎస్, ఓకే. సో మీ బిజీ లైఫ్ లో నుంచి ఎంజాయ్ చేయడానికే వచ్చారు కాబట్టి అసలు తగ్గమాకండి. వెరీ గుడ్. अरे वाह गुड. ఇప్పుడు చూడండి అందరూ ఒకసారి. 1 2 3 go. Wait. Sir, under smile. Smile please. Smile, sir. Long shot కాబట్టి స్మైల్ చేయాలి.
అద్దాలు ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి అద్దాలు తీసేసేయండి సార్ ప్లీజ్. సార్ అందరూ అద్దాలు తీసేసేయండి సార్, అందరూ అద్దాలు తీసేయండి సార్. తీయండి సార్, ఒక ఫోటో అట్లా కూడా తీద్దాం. ఏ స్మైల్ ఇయ్యనండి అందరూ. ఇప్పుడు కష్టపడి టోపీలు కొనుక్కొచ్చుకుంటారు, అంతని వాళ్ళ టోపీలు తీయమంటారు. అయిపోయాయి కదా టోపీ పెట్టదు. ఇంకేమైనా అట్లే 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 సార్ సైడ్ జరగాలి, సైడ్ జరగాలి చెప్పండి, సైడ్ జరగాలి సార్. సార్ సార్ సైడ్ జరగాలి. అలాగే అలాగే ఊపండి. ఒకటి అబ్జర్వ్ చేయండి, రిదమిక్ అందరూ ఒకవైపు ఫస్ట్. అందరూ ఇటు సైడ్, ఇటు సైడ్ రండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అలాగే కంటిన్యూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మీకు లెఫ్ట్ అండి, మీకు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. మేడం కొంచెం చూడండి మేడం. మేడం హ్యాపీనెస్ ఇట్లా హ్యాండ్స్ పట్టుకోండి. ఒకరి హ్యాండ్స్ ఒకరు, ఒకరి హ్యాండ్స్ ఒకరు. సార్ 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 మేడం ఒక్కటి కూడా అలాగే ఉండాలి. ఫోటో అయిన తర్వాత అలాగే ఉండాలి. ఇంకొకటి విక్టరీ అక్కడ చూడండి సార్, కెమెరా చూడండి. సారీ స్మైల్ స్మైల్. లాంగ్ షాట్ కాబట్టి చక్కగా మీరు ఓపెన్ స్మైల్ ఇవ్వచ్చు. ఓకే సార్, చెప్తారా? వీడియో స్టేజ్ జరగండి. విక్టరీ విక్టరీ గుడ్. టూ హ్యాండ్స్ ఇవ్వండి. వెరీ గుడ్ వెరీ గుడ్. సీ దేర్, అట్లా చూడండి, కెమెరా వైపు చూస్తూనే చేయాలి విత్ స్మైల్ ఫేసెస్. థమ్స్అప్ కొంచెం అవాయిడ్ చేయాలని టాక్ ఉంది, మరి మీ ఇష్టము. ఈ హ్యాకర్స్ ఏమంటారు, వాళ్ళ ఇబ్బంది ఉంటుందేమో చూడండి. తంబు ఇది కాకుండా రైట్. అది నెక్స్ట్ మేడం భుజాల మీద షోల్డర్స్ పైన. గుడ్. అది అంతే. మీరు సార్ షోల్డర్ క్యాప్ సార్ షోల్డర్ పైన వేసింది. మీరు పెట్టండి సార్ క్యాప్, నో ప్రాబ్లం. క్యాప్ పెట్టుకోండి సార్, మీరు నో ప్రాబ్లం. ఓహో వెనకాల కనిపించండి. బాడీ మూమెంట్. సార్ ఉయ్యాలు ఊగినట్టుగా ఉండండి సార్. ఇది ఎడిటింగ్ లో ఇదే సాంగ్స్ మేడం సైడ్ జరగాలి సార్ మీ అందరికీ వరంగల్లో టీ దొరికేది ఎక్కడ సార్? వెయిట్ 1 second వెయిట్. ఒక్కసారి రిపీట్ చేద్దాం. థ్యాంక్ యూ. Hey!
సార్ ప్లీజ్ మీకు ఇచ్చినటువంటి అన్ని మళ్ళీ బాక్స్ లో పెట్టుకొని జాగ్రత్తగా ఇది సో మన సమాజంలో అన్ని వర్గాలను కలిపి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక ఫ్యూ వర్డ్స్ అంతే సేవాలాజీ గురించి చెప్పమని ఒబోజా గారిని చెప్తున్నాను. ఇంకొకటి, సేవాలాల్ అనే వ్యక్తిని నిజాం సర్కార్ విషం పెట్టి అన్నంలో విషం పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కూడా రెండు చెప్పండి. సంత్ సేవాలాల్ జీది 246th బర్త్డే టుడే 15th ఫిబ్రవరి. ఎవ్రీ ఇయర్ 15th ఫిబ్రవరికి గవర్నమెంట్ కూడా అఫీషియల్ గా దీనికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో అనౌన్స్ లోకల్ హాలిడే ఫర్ ఇండివిజువల్ పర్టికులర్ కమ్యూనిటీకి స్పెషల్ క్యాజువల్ లీవ్ వచ్చింది. సో అతను ఈ కమ్యూనిటీ గురించి చాలా రకాలుగా పాటుపడి వారి అప్లిఫ్ట్ గురించి, ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మతం గురించి కానీ, వాళ్ళ కమ్యూనిటీ గురించి కానీ చాలా చేసి అందువరకు 15th ఫిబ్రవరి రోజు ఈ కమ్యూనిటీ మనం దాని సేవలు ఏం చేసుకుంటారు. అండ్ చాలా తండాలలో కూడా ఇప్పుడు గుడ్లు టెంపుల్ కూడా థ్యాంక్ యూ. అన్నయ్య ఈ మ్యూజిక్ తో సంబంధం లేదు కదా, మీకు వీడియో అది. జీవితం కదలాలి పాడుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరి జన్మకైనా కలుసుకో, ఏనాటికేమవుతున్నా ఏ గూడు రైట్. సరే మీకు అంటుకుంటే నరసింహారెడ్డి, నారాయణరావు, సుధాకర్ రెడ్డి, సుధాకర్ వాసుదేవన్, హరినాథ్, ప్రేమరాజు, శామ్యుల్, రమేష్ ఖండా, రాంబాబు, దేవదాసు, కిరణ్, విద్యాసాగర్, నిషీత్ గుప్త, నిఖిల్ షా, కృష్ణ ముందు, విజయ్ చంద్ర, సిహెచ్ శంకర్, విజయ్ కుమార్లు ముచ్చటగా ముగ్గురు ఉన్నారు. ఇఫ్తికారు జునైద్ సిద్దికి, అమ్జదుల్లా రాషీద్, అజ్మీరా. రైట్, ఆల్ 48 మెంబర్స్ నేమ్స్ ఇంక్లూడ్ చేసి ఒక 3 hours కష్టపడి రాశాను కాబట్టి నా బాధను అర్థం చేసుకోండి, వింటున్నట్లుగా నటించండి. నాకు ప్రేమరాజ్ సార్ బాగా యాక్టింగ్ చేస్తారు. రిపీటా మళ్ళీ చేస్తాం. యా, వీలైతే 1 more time చేద్దాం. ఇంకొక చరణం ఉంది. లేడీ టాకీస్ మళ్ళీ ఇంక్లూడ్ చేయలేదా? వామ్మో, కోపడుతున్నారు. పాట అయిపోలేదుగా, వెయిట్ చేయండి. రైట్ సార్, ప్లీజ్ సార్, ఆర్ యూ? వెంకటేశ్వరరావు, వినోదరావు, పరమేశ్వరరావు, చక్రధర్ రావు, రమేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, శశిధర్ రెడ్డి, విజయలక్ష్మి, సంధ్య రాణి, అమిత, శైలజాలిద్దరు, వెంకట స్వామి, మల్లేశం, ఓమన్, కౌశిజయన్, లక్ష్మణమూర్తి, విష్ణుమోహన్, మురళీమోహన్, రాజేంద్ర, సత్యనారాయణతో కలిపి 48 మంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కదలాగి నవ్వుతున్నా హాయిగానే సాగిపో, చిన్నారి స్నేహమా చిరునామా అందుకో, గతమైన జీవితం కదలాని పాడుకో. స్పెషల్ సాంగ్ my dear and respected doctors, 1975 batch KMC, the best batch in KMC Kakatiya Medical College, featuring 1975 batch. This is the సీతామలక్ష్మంతి మా సంధ్యావతారం, సీతాలు సింగారం మా శైలజ
అసలు బంగారం సీతామలచ్చి మా అనితదేవి ఎక్కువ మాకు సీతాలు సింగారం కిన్నెర సాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి ఎవరైనా జాయిన్ అవ్వచ్చు డాన్స్ కోసం చిన్నెర సాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి రంగారావు గారు ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందాక దాచేను ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందాక దాచేను వేచిన మధ్యనే వెలిగింపరావే వేచిన మధ్యనే వెలిగింపరావే ఆరని అనురాగ దీపమై నా మది నిన్ను పిలిచి మోస్ట్ రొమాంటిక్ మ్యాన్ ఇన్ 1975 KMC history మిస్టర్ రంగారావు ఆ నీలి గగనాన మెరిసే దివ్య తారా ఎన్నెన్ని జన్మాలు వేచాను నేను నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం శతకోటి రాగాలు రవలించే నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా నీ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదన నా కోరిలోని మధుర భావన జబితో చెప్పనా జబితో చెప్పనా జమురాతిరి నిద్రలోన నువ్వు చేసిన అల్లరి చెప్పనా రోజా నీళ్ళు బంగారంగాను నా ఇల్లు సింగారంగాను జోడు మీద ఉన్నావు జోడు కడతావా మోజు మీద సన్నజాజు పూలు పెడతావా ఈ ఆంధ్రగా ఫస్ట్ పాడండి పంట ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట అవి కోసం లైలా 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం ఎల్లు చిక్కోదారమ్మ ఎల్లా చిల్ల పడ్డారమ్ము ఎన్నెలు చెదెల్లు పూలు ఎండు పూల ఏనమ్ము కొంగు తటు అందాలని పేరంటాలే చేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగే నమ్మ సోగాడు
పెద్ద కప్పు కోసం పెద్ద వరల్డ్ కప్పు జరుగుతాది. మీ నవ్వులు నలిపు కోసం చిన్న వరల్డ్ వారు జరిగిన తప్పులేదే. కొన్ని వేల కోట్ల కప్పు కోసం కాపు కాసి ఉన్నదంట దేశం. మీ నవ్వునంట ఇవ్వు పాపం ఆ అప్పువాద కొంచెమైన తప్పుతాదే. కొట్టినా 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 గుండెలు డబ్బుని కొట్టినా రాసిన 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 నవ్వు మీద ఎవరు రాయని మసు మసు పాటని పిల్లా నువ్వు లేని జీవితం విజయ్ కుమార్ లేకుండా కేఎంసీ చెయ్యటం. పిల్లా నువ్వు లేని జీవితం విజయ్ కుమార్ సార్ లేకుండా రీయూనియన్ చెయ్యటం. లాస్ట్ సాంగ్ బట్ నాట్ లీస్ట్. రాయిదమ్మా కునికి కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచి కొండపల్లి బొమ్మ. ఎస్ నిలువెల్ల వికసించే నవయవ్వనాల వీణ. రంగరాజ రాత్రి కళ్ళే. That's all, sir. Thank you so much. Thanks for bearing me. Okay. So, నా పేరు ఆనంద్ రెడ్డి అండి. సింగర్, యాంకర్, గేమ్స్ జాకీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ వర్క్డ్ యాజ్ ఏ న్యూస్ యాంకర్ ఇన్ ఎన్టీవీ. బేసికల్లీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన ఆ రోజు ఎన్టీవీలో నైట్ న్యూస్ నేను చదివాను. సినిమా డబ్బింగ్ ఆర్టిస్ట్. కానీ ఎంటర్టైనింగ్ ద పీపుల్ ఈజ్ మై ప్యాషన్ కాబట్టి సో నేను డిఫరెంట్ ఎంటర్టైనర్గా మారాను. సంథింగ్ స్పెషల్, సంథింగ్ డిఫరెంట్ అంటూ ఉంటాను నన్ను. మరి ఆ స్పెషాలిటీ డిఫరెన్స్ ఎంతవరకు మీకు నచ్చిందో నాకు తెలియదు. కానీ కొంచెం సౌండ్ సిస్టమ్, నా సౌండ్ సిస్టమ్ చూంటే అది వేరుగా ఉండేది. కొంచెం ఇది వినడానికి టైమింగ్ అడ్జస్ట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయి. సో మన ఇళ్లలో ఎటువంటి ఈవెంట్స్ ఉన్నా, బర్త్డే పార్టీ నుంచి రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు మీ ఆనంద్ రెడ్డి ఉన్నాడనే విషయం గుర్తుపెట్టుకోండి. గ్రాండ్ సక్సెస్ చేద్దాం. సో ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ 9177. సో పలాని అసలు మీ డాక్టర్స్ ఈవెంట్ చేయడమే నాకు అదృష్టంగా భావిస్తున్నాను నేను. సరే సరే ఎన్నైనా అనుకోనివ్వండి సార్. ప్రపంచం మన గురించి, మన రిలేషన్ మనకు తెలుసు. ఓకే సరే 9177 368945 9177368945. మీళ్ళలో ఈవెంట్ ఉన్నప్పుడు నన్ను పిలిపించండి. కమర్షియల్గా ఆలోచించారు, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. బట్ దానికంటే ముందు ఒక 4 ఈవెంట్స్ నాకు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద థింగ్. రంగారావు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్ అండి. ఓకే రైట్. జలసి ఉంటుంది ఉండనివ్వండి. రైట్ సూపర్. ఇంకా ఎనీథింగ్ టు డిస్కస్? ఇంకా గేమ్స్ ఆడతారా? ఇంకా కొన్ని ఉన్న యాక్టివిటీస్ చేద్దామా? వద్దు, దండం పెడతాం స్వామి. రైట్ చలో. ఎస్, ఆ స్వీట్ మెమోరీస్ అప్పట్లో ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే లేడీస్ మేడం గారు మీరు వచ్చిన మాటలు మాట్లాడచ్చు. ఓకే, ఆ స్వీట్ మెమోరీస్ అప్పట్లో వీళ్ళకందరికీ తెలియనివి. జెంట్స్ మీరు కూడా వచ్చి డాక్టర్స్ షేర్, దిస్ ఈస్ ద టైం ఫర్ దట్. యాక్చువల్లీ షేర్ చేసుకునే స్కోప్ ఉంటే మేడం ఆవిడెవరు రావడానికి సిద్ధంగా ఉన్నారు కదా? రైట్ చలో. రమేష్ గారు ఇక్కడ ఇద్దరు రమేష్ సార్లు ఉన్నారు. వర్ధనపేట నుంచి వెళ్ళాను. ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియా 85లో వర్ధనపేట చేశాను. 86 మంగపేటకి వెళ్ళాను. అప్పుడు ఫ్లడ్స్ వచ్చాయండి నా లైఫ్లో. నా కళ్ళారా ఫ్లడ్స్ చూడడం, ఎటునారం హాఫ్ మునిగిపోయింది.
ఇంకో హాఫ్ డే వర్షం పడితే తుఫాన్ వస్తే మేము కూడా మునిగిపోయేవాళ్ళం. ఆ టైం నియర్లీ 1.5 డేస్ వరకు రోడ్ కట్స్, ఒక్క మనిషిని కూడా బయట నుంచి రావడం మేము చూడలేదు. 1.5 month వరకు మేము డ్యూటీ డాక్టర్స్గా, మా వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రేంజ్ ఆఫీసర్గా చాలా ఇబ్బంది పడ్డాము. ఎవరు వచ్చినా కూడా అట్లీస్ట్ భోజనం పెట్టి పచ్చడి అన్నము, పప్పు అన్నము ఏదో పెట్టేవాళ్ళము. మాకు కూడా డ్యూటీలు 5 డాక్టర్స్ ఉంటే నేను ఒక్కదాన్ని అక్కడ స్టే చేశానండి ఎన్ని డేస్. అందరూ జెంట్స్ ఉన్నారు 4 members, లేడీ డాక్టర్గా నేను ఉన్నాను. నేను ఒక్కదాన్ని అక్కడ 45 days ఉండి నా కళ్ళారా ఫ్లడ్స్ ఎలా ఉంటాయి, ఊర్లలోనే నాటు పడవలు నడిచాయి. ఆ టైం నేను ఫేస్ చేశాను. ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్ని లైఫ్స్ అలాగా మా కళ్ళ ముందే కొట్టుకొని పోయినాయి. నావలు, మనుషులు, అవి మర్చిపోని డేస్ అండి నేను నా లైఫ్లో. మళ్ళీ నేను చూడని డేస్. ఆ తర్వాత ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్, కన్నాయిగూడెం అనేసి అక్కడ మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేశాను. ఇంకా లాస్ట్ ఏమో తుపాకులగూడెం అండి, కన్నాయిగూడెంలో కూడా డెలివరీ చేశాను. ఆ టైంకి నాకు లక్కీగా డెలివరీ చేసే అవకాశం వచ్చింది. అక్కడ అందరూ సమ్మక్క అండి, మేల్ చైల్డ్ ఉంటే సమ్మయ్య, అమ్మాయి పుడితేనేమో సమ్మక్క అనేసి పేరు పెట్టుకుంటారు. అయితే ఆ టైంలో టైమింగ్ ఉండే బీచ్ డెలివరీ ఊర్లో ఏమీ ఉండదండి. అసలు చిన్న అవి గుడిసెలు కూడా అవి మామూలు దాంట్లతో చేసినవి. అదే మనిషి పట్టాడు అనుకో కూర్చొని వెళ్ళాలనంట చిన్న చిన్న గుడిసెలు. అయితే 1 day స్టే చేసాము, నైట్లో అక్కడే ఉన్నాము. ఎన్టీఆర్ 2 కిలోల బియ్యం కూడా తిన్నాము, కారము అన్నము, ఇంకేం లేదండి అక్కడ. కానీ డైలీ ఈవినింగ్ కాగానే యానిమల్స్ అన్నీ ఎక్కువ ఉండేవి. గుడ్డెలుగులండి, బేర్స్, తర్వాత ఇవి గొర్రెలు, కొండ గొర్రెలు, బేర్స్, ముళ్ళ పందులు అంటే ఈ అడవి పందులు చాలా. ఈవినింగ్ కాగానే వాటి అరుపులే వచ్చేవి. ఆ తర్వాత అన్నలు లోపల రోజు వచ్చేవాళ్ళు. సరే, మనకు సిఆర్పిఎఫ్ జవాన్ల డ్యూటీలు ఉండేయండి. ఏ నైట్ వచ్చినా కూడా లేపేసి వాళ్ళ డ్యూటీ చేసుకునే వాళ్ళం, మళ్ళీ వెళ్ళేవాళ్ళం. అలా చాలా నా సర్వీస్ ఇనిషియల్ పీరియడ్లోనే చాలా డిఫికల్ట్ అయినా కూడా నేను ఫేస్ చేశాను. అదే మర్చిపోని డేస్ అండి అవి నా లైఫ్లో, సర్వీస్లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.